మేడం గారు ఇప్పుడు ఆ సాక్షి రిపోర్టర్ అమరావతి వేశ్యలు అని అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే ఒక మాటలో చెప్పాలంటే భారతీ రెడ్డి గారు వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుందో ఆమెకు తెలీదా? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకి తెలిసే కూర్చోబెట్టారు. డిబేట్ లో ఎవరున్నారు? కొమ్మనేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వచ్చింది ఎవరు? ఏపీ జర్నలిజం రామకృష్ణ గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధానిని దేవతలుగా భావిస్తారు, అమరావతి ఒక పుణ్యస్థలము అని చెప్పి చెప్పడంలో తప్పుగా ఫస్ట్ పాయింట్ తీశారు. ఎవరు? రామకృష్ణ గారు. అలాంటి వ్యక్తికి ఏ విధంగా తీశారు? ఒకళ్ళు పాలిటిక్స్ చేయాలనుకుంటే మీరు పర్సనల్ గా ప్రజల పక్షాన మాట్లాడి ప్రజల కోసం మీరు అడగడంలో తప్పలేదు. కానీ అమరావతికి రాజధానికి మనకి ఇచ్చింది 35,000 ఎకరాలు స్థలాలు ఇచ్చారు మహిళలు. అలాంటిది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టి, అరెస్టులు చేసి, కేసులు పెట్టి, రోడ్డు మీద ఈడ్చి నానా బాధలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అది ఏపీ రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా చూశారు. అలాంటి మహిళల్ని పట్టుకొని ఏపీ రాజధానిలోని మహిళల్ని వేసులు అన్నవారు ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ఏపీ రాజధాని మహిళలు కాదండి, రాజధాని మహిళలు కాదు, ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ అన్నట్టు లెక్క అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి అనిపించారు అని అంటున్నారు. దీని మీద మీది? మేమైతే ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో వాళ్ళ ప్రభుత్వంలో కూడా సోషల్ మీడియాలో రోజుకొకరు పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి, రోజుకొకరు తిట్టించి, కేసులు పెట్టించి, అరెస్ట్ చేయించిన సందర్భాలు మొత్తం ప్రజలందరికీ తెలుసు. కాబట్టే 11 ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చారు. ఎందుకు? మళ్ళీ వచ్చేస్తామని చెప్పి 175 101 అని లెక్కలో మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ కి ఏమైంది? మహిళలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. వెనక నుండి బ్యాక్ డ్రాప్ ఆడిచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే భారతీ రెడ్డి గారికి తెలిసి సాక్షి ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి సాక్షి ఛానల్లో బ్యాన్ చేయాలి. మేడం గారు, ఇప్పుడు అమరావతి దేవతల రాజధాని అని బాబు గారు అన్నప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఛానల్ సాక్షి ఛానల్లోని ఒక రిపోర్టర్ ఇది వేశ్యల రాజధాని అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఎలా ఖండిస్తుంది? ఆ వేశ్యల రాజధానిలోనే కదండి మన జగన్ భారతమ్మ గారు ఉంటుంది. మరి వేశ్యల రాజధాని అన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఉంటున్నారండి అందులోని? అంటే వాళ్ళు అదేనా? వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిందా? రాలేదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాగండి దుష్ప్రచారం చేస్తారు? అమరావతి రాజధానిని వేశ్య రాజధాని అన్నారు. అంటే ఒక్క ఆడదాన్ని అనలేదు, మన రాష్ట్ర ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళు దూషించినట్టే కదా. అది చాలా తప్పండి. నేను ఖండిస్తున్నాను. అది చాలా తప్పు. ఆ దుష్ప్రచారం చేయకూడదు. బాబు గారు ఏదైనా మన మంచి కోసమే కదా చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అయింది అనుకోండి, ప్రజలందరూ బాగుపడతారు కదా. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అందులో ఉద్యోగాలు వస్తే డెవలప్మెంట్ అవుతారు కదా. అమ్మఒడి వేస్తున్నారు, పిల్లలు మంచి మార్కులతో సాధిస్తారు కదా. అమ్మఒడి డబ్బులు కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఏదైనా మన కోసమే కదా ఆయన చేస్తుంది. ఇలాంటివన్నీ ఫేక్ అండి, ఏవి నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి మన పైన వేస్తున్న అపవాదులు ఏవి కూడా కరెక్ట్ కాదు. భారతమ్మ చేస్తుంది కూడా చాలా రాంగ్ అండి. దీనివల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే మాత్రం మన ఆడవాళ్ళు అందరూ మాత్రం దీన్ని ఖండించండి. దీన్ని మాత్రం ఎవరు కూడా ఇది చేయకండి. బాబు గారు ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆగస్ట్ 15 బస్ ఫ్రీ పెట్టారు. తర్వాత తల్లికి వందనం ఈ 12వ తారీఖున ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తారన్నారు. ఇది ఆడవాళ్ళు శుభప్రాయం అంటారు. అంతే కదండి. ఇప్పుడు ఒక పిల్లల్ని చదివించుకోవడం చాలా కష్టం అవుతుంది. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటున్నారు. 2 ముగ్గురున్నా వేస్తాను అంటున్నారు బాబు గారు. అలాంటప్పుడు మనకి ఏంటి ప్రాబ్లము? శుభ్రంగా మంచి స్కూల్లో చదివించుకోవచ్చు మనం. వాళ్ళు జగన్ ప్రభుత్వంలో మనకు వచ్చేదా అమౌంట్ ఏమైనా? 15,000 వచ్చింది. అది మనకు అప్పు చేసి మనకి వేసాడు. ఈరోజు బాబు గారు కొంచెం లేట్ అయినా వేస్తున్నారు, అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్ల అతనికి అమౌంట్ అవుతుంది కదా అక్కడ. అందుకని మనకి లేట్ అయినా బాబు గారు బస్సు ఫ్రీ పెడుతున్నారు, ఉచిత గ్యాస్ ఇస్తున్నారు, పిల్లలకు అమ్మఒడి వేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా బాబు గారు. దీనివల్ల మనకి అంత మంచే కదా జరుగుతుంది. కొంచెం లేట్ అయినా మంచే జరుగుతుంది, అంతే కదా. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉందంటారు మేడం. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా గుర్తు కాబట్టే కదండి మనం గెలిపించుకున్నాం బాబు గారిని. లేకపోతే ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, ఆయన గెలిపించాం. మనకేం చేశాడు? ఏం చేయలేదనే కదా. ఈసారి ఓట్లన్నీ అటు పడలేదు కదా. బాబు గారికి ఎందుకు పడ్డాయి? బాబు గారిని నమ్మాం కాబట్టే బాబు గారికి పడ్డాయి ఓట్లన్నీ. మేడం గారు, ఇప్పుడు అమరావతి దేవతల రాజధాని అని బాబు గారు అన్నారు, అని సాక్షి రిపోర్టర్ దాని డెబిట్ లోనే ఇది వైశ్యుల రాజధాని అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఆయన ఒక రిపోర్టర్ గా అయ్యుండి ఆయన వేశ్యుల రాజధాని అనడం అది చాలా తప్పది. అది ఇప్పుడు ఒక దేవతల శిల్పాలు చెక్కినటువంటిది అమరావతి. దాని మీద ఆయన అలా మాట్లాడడం చాలా అసభ్యకరమైంది. ఒక రిపోర్టర్ గా అయ్యుండి ఆయన మాట్లాడకూడదు. ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అది ఉంది. దాని గురించి ఆయన అంత నీచంగా అసభ్యకరంగా మాట్లాడడం అనేది బాగోలేదు. జగన్ వెనక నుండి నడిపించారంటున్నారు, ఇది ఎంతవరకు? మరి అది ఆయనదే కదండి. ఇప్పుడు అది ఆయనదే మీడియా. ఆయనకి నచ్చినట్టుగా ఆయనకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఒక మాట అని 10 మాటలు అనిపించుకుంటున్నారు జగన్ గారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆగస్ట్ 15న ఆడవాళ్ళు బస్ ఫ్రీ అని పెట్టారు. తర్వాత తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకి ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు. ఇది మీ ఆడవాళ్ళకి ఎట్లాంటి శుభది? ఇది ఇప్పుడు చాలా మంది సంతోషకరంగా ఫీల్ అవుతున్నారండి. మరి ఎప్పుడైతే ఈ 12వ తారీఖు నుంచి అమ్మఒడి అనేది తల్లికి వందనం అనేది వస్తుంది. తల్లికి వందనం వచ్చాక మరి ఆగస్టు 15 నుంచి బస్సులు కూడా ఉచితమని స్త్రీలకు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది చూడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇదేంటి? తీసుకుంటున్నారండి. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మీకు ఉన్న ఆడవాళ్ళ కోసం ఒక శక్తి యాప్ అనేది కూడా పెట్టారు. ఇది ఎలాగ ఉపయోగం? అంటే ఇది ఫోన్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో రెస్పాండ్ అయ్యేలాగా ఉంది. పోలీసులు కూడా ఇప్పుడు కొంచెం నైట్ పెట్రోలింగ్స్ అవి బాగానే ఉన్నాయి. చంద్రబాబు మీద మీకు నమ్మకం? ఉందండి. కొంచెం ఇప్పుడు రౌడీజం కూడా కొంచెం తగ్గింది బాగా. గంజాయి డ్రగ్స్ అనేది కొంచెం వైజాగ్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. జగన్ గారు ఉన్నప్పుడు గంజాయిని విచ్చలవిడిగా ఉంది వైజాగ్ లో. ఇప్పుడు టోటల్ గా అయితే ఇప్పుడు తగ్గింది. మా కొత్తగా సిఐ గారు వాళ్ళందరూ మారారు. ఇప్పుడు కంట్రోలింగ్ లోకి వచ్చింది మొత్తం. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చి 1 year అవుతుంది, ఎట్లా ఉంది సంక్షేమం? గత పరిపాలన మీద మార్పు కనబడ్డా ఏ విధంగా అంటారు? ఈ విధంగా అంటే కొంచెం పర్వాలేదు, బాగుంది. రోడ్లు అవి బాగున్నాయి. అది వరకు మాడుగులు అటు వెళ్తున్నప్పుడు రోడ్లు పరిగా ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని చోట్ల పల్లెటూరు బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కొంచెం బాగుంది. గత ప్రభుత్వంలోని శాంతి భద్రత ఎట్లా ఉండేది, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మొన్న వాళ్ళు తీశారు కదా, చాలా తప్పు చేశారు సార్ పోలీసులు. ఇలాంటి వాళ్ళు సార్ నేను ఒకటి చెప్తున్నాను, మీరు మొన్న వాళ్ళు తాగి ఇలాగా వాళ్ళే పోలీసులు కొట్టకపోతే, పోలీసుల్ని కొడితే మనకి రక్షణ ఎటుందని మామూలుగా జరగదీసేయాలి. ఎవడైనా సరే ఎంత తోడైనా సరే భయం లేకపోతే పోలీసులు కొడితే మనకు భయం ఉంటుంది. చెప్పండి, చాలా మంచి పని చేయాలి. ఎవరికి హాని చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి వైజాగ్లో కూడా గంజాయి బ్యాచ్ ఉంది. రాత్రిపూట వెళ్తుంటే డబ్బులు అవి లాక్కోవడం చేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకోవాలి పీపీ వాళ్ళు కంపల్సరీగా. గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది అమ్మా. గతంలో లేదు సార్, ఎవరు తాగలేదు కదా. ఇక్కడ బయటికి వెళ్ళి తెచ్చుకున్నారు అందరూ పైకి. ఇక్కడ అది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బయట చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? అభివృద్ధి డెవలప్మెంట్ నోమనేడు ఉంటుంది కదా సార్, అనుభవం ఉన్నాడు. 100% ఉంటుంది. కూటమి పరిపాలన వచ్చింది 1 year అవుతుంది, ఎట్లా ఉందండి? బాగుంది సార్. ఏ విధంగా? ప్రజలు అన్ని రకాలుగా ప్రశాంతతగా ఉంది. జిల్లా గొడవలు ఏమీ లేవు, ప్రశాంతతగా నడుస్తుంది. అన్ని కూడా బాగానే ఉన్నాయి. అభివృద్ధి చేస్తున్నారు, చేసిన వరకు చేస్తున్నారు కదా. ఇంత ముందు కంటే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు. పెన్షన్లు టైంకి ఇస్తున్నారు. తర్వాత తల్లికి వందనం ఈ 12వ తారీఖున ఇస్తానన్నారు. తర్వాత ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు. కంపెనీలు వస్తున్నాయి, ఎల్జీ కంపెనీ మొన్న వచ్చింది. తర్వాత మెగా డిఎస్సీ ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు, ఎట్లా ఉండబోతుంది అంటారు? లేదు సార్, కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు అవి బాగున్నాయి సార్. ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు గతం ప్రభుత్వం పోలిస్తే శాంతి భద్రత ఎట్లా ఉన్నాయి? శాంతి పద్ధతులు ఎక్కడ గొడవలు అల్లర్లు అవి ఏమి లేవు, బాగుంది. అంతా కూడా బాగుంది. అట్లాగే చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉందంటారు సార్ డెవలప్? ప్రజలకు నమ్మకం ఉన్నది సార్. ఎందుకంటే ఆయనకి ఆ విజన్ ఉంది, చేస్తారు ఆయన. అమరావతి కూడా రాజధానిగా ప్రకటించారు. కంపల్సరీగాను ఆయన అన్ని కూడా అభివృద్ధి చేస్తారు, అన్ని రకాలుగా చూస్తారు. సెంట్రల్ తో కూడాను ఆయనకి మంచి అనుబంధం ఉంది, బాగుందండి. ఇప్పుడు రేషన్ విషయంలోకి వస్తే గతంలో రేషన్ చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు. అంటే బండ్లు ఎక్కడో రోడ్డు మీద పెట్టి లైన్లు కాయడం. ఇప్పుడైతే రేషన్ షాప్ లోనే ప్రతి ఏ నెల రోజుల్లో ఏ రోజైనా వెళ్ళి తీసుకునే విధంగా ఉంది. ఎట్లా ఉంది సార్ దీనికి? అది మంచిదే సార్. అది ఇంత ముందులాగా స్టేబుల్ గా గాను ఒకే దగ్గర పెట్టించి రేషన్ ఇవ్వడం కూడా మంచిదే, బాగుంది. వాటికైతే పరిపాలన సూపర్ సార్. థ్యాంక్ యూ. బాగుంది సార్.